హెర్నియా అనే సమస్య మనం సొసైటీలో చాలా ఎక్కువగానే చూస్తుంటాం. అది సర్జరీస్ చేసిన తర్వాత రావచ్చు, లేదంటే నార్మల్‌గా ఉన్న పేషెంట్స్ కూడా రావచ్చు. మగవాళ్ళలో ఈ గజ్జల్లో గానీ, ఆడవాళ్ళలో ఈ బొడ్డు దగ్గర గానీ. హెర్నియా అనేది ఏంటి అంటే అక్కడ ఉన్న మజిల్ కొంచెం వీక్ అయ్యి, అందులోంచి మనకి పొట్టలో ఉన్న కంటెంట్స్, అందులో ఉన్న పొట్టలో ఉన్న కొవ్వు అవ్వచ్చు, లేదంటే ఇంటెస్టైన్స్ అవ్వచ్చు, అది బయటికి రావడం. ఇది మనం బేసికల్‌గా హెర్నియా. సో, దానికి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి చాలామంది ఏదో మందులని, బెల్ట్ అని, లేదంటే ఏదో కాఫీ అని, అదని, ఇదని ఇయన్నీ కూడా వర్కౌట్ కాదు. ప్రాపర్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి సర్జికల్ ట్రీట్మెంట్. ఈ రోజుల్లో మనకి ఏంటి అంటే ఎలాంటి హెర్నియా అయినా గానీ ఓపెన్ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ ద్వారా హెర్నియా ట్రీట్మెంట్స్ చేసేదానికి పూర్తి అవకాశం ఉంది. ఇకపోతే అంటే హెర్నియాలో ట్రీట్మెంట్లో మెయిన్ పార్ట్ ఏంటి అంటే హెర్నియా సర్జరీ రిపేర్ చేసినప్పుడు మనం ఏదైతే ఆ హోల్ ఉందో ఆ హోల్‌ని క్లోజ్ చేస్తే సరిపోదు. హోల్ క్లోజ్ చేసి వదిలిపెడితే మళ్ళీ హెర్నియా రికర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైతే ఒక హెర్నియా డిఫెక్ట్ మోర్ దాన్ 2 సెంటీమీటర్స్, లెస్ దాన్ 2 సెంటీమీటర్ ఉంటే కేవలం ఆ హోల్‌ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. కానీ మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక జాలి అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ జాలీలో రకాలు ఉంటాయి బేసికల్‌గా. ఇంగ్వైనల్ హెర్నియా కింద గజ్జల్లో వచ్చేది, లేదంటే ఓపెన్ ఆపరేషన్ చేసేది. వీటిల్లో పెట్టే మెష్ ఏంటి అంటే ప్రొలిన్ మెష్. ఒక లేయరే ఉంటుంది దానికి. దాని కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం లాప్రోస్కోపీ విధానం ద్వారా మనం ఒక హెర్నియా సర్జరీ చేయాలనుకున్నప్పుడు అదొక డ్యూయల్ లేయర్ మెష్ ఉంటుంది. ఆ మెష్ అనేది లైఫ్ లాంగ్ మన బాడీలో ఉంటుంది. దానికోసం అక్కడ ఒక మెష్ చాలా ఒక హార్డ్ లేయర్ ఫామ్ చేస్తుంది. ఫ్యూచర్లో రికరెన్స్ రాకుండా చూసుకుంటుంది. అది మెయిన్ పార్ట్ ఆఫ్ మెష్. సెకండ్‌ది ఏంటంటే మనం ఎప్పుడైతే లాప్రోస్కోపీలో మెష్ పెడతామో అది పేగులకి టచ్ అవుతూ ఉంటుంది. ఈ టచ్ అయినప్పుడు మెష్‌కి అతుక్కుని ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎక్స్ట్రా లేయర్ ఒకటి ఉంటుంది. మనం ఇలా లాప్రోస్కోపీలో చేసే హెర్నియా మెష్‌లకి ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది. అందుకని అది 2 లేయర్డ్ మెష్ ఉంటుంది. సో, ఎక్స్ట్రా లేయర్ పెట్టడం వల్ల మెష్ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీ గానీ, ఇందాక చెప్పిన ప్రొలిన్ మెష్‌కి సంబంధించిన సర్జరీ గానీ ఉంటే మెష్ గానీ ఉంటే దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అంతా. సో, ఈ రకంగా లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది మనకి ఈ మెష్ డిఫరెంట్ టైప్ మెష్ పెట్టడం వల్ల కొంచెం కాస్ట్లీగా ఉంటుంది బేసికల్‌గా. హెర్నియా మెష్ పెట్టకపోతే రికరెన్స్ చెప్పాను. 2 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉన్న హెర్నియాస్ డెఫినెట్‌గా మెష్ పెట్టాలి. అది మెయిన్ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ మెష్ పెట్టిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సపోజ్ ఎవరన్నా యంగ్ ఫీమేల్ ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. దే హ్యావ్ టు వెయిట్ అట్‌లీస్ట్ ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయాలి మెష్ పెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. కొంతమందికి మెష్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్లో మనం స్టెరిలైజేషన్ కానీ, థియేటర్లో ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్‌ట్రైన్డ్ పీపుల్ మన చుట్టూ ఉంటే మెష్ ఇన్ఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ ఆఫ్ హెర్నియా సర్జరీ ఏంటంటే ఈ మెష్ ఇన్ఫెక్షన్ అయినట్టు మనకు ఎలా తెలుసు అంటే ఆ మెష్ పెట్టిన దగ్గరలో మనకి నొప్పి రావటం కానీ, దాని చుట్టుపక్కల నీరు ఫామ్ అవటం కానీ, ఫీవర్ రావటం కానీ, అది ఎక్కడన్నా స్కిన్‌లో హోల్ పడి లోపల నుంచి వాటర్ రావటం కానీ, పస్ రావటం కానీ, పల్స్ రేట్ పెరగటం కానీ, ఇన్ఫెక్షన్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ మనకు కనపడతాయి. సో, ఈ మెష్ ఇన్ఫెక్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా మళ్ళీ సర్జరీ చేసి పెట్టిన మెష్‌ని రిమూవ్ చేసి ఫ్యూచర్‌లో మళ్ళీ రికరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో, ఈ మెష్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది కేవలం సర్జన్ మీద డిపెండ్ కాదు. చుట్టుపక్కల మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న హాస్పిటల్, అంటే చిన్న హాస్పిటల్స్ ఎక్కడైతే స్టెరిలైజేషన్ సరిగా మెయింటైన్ చేయరో, లేదంటే అన్‌ట్రైన్డ్ స్టాఫ్, సర్జన్ చుట్టూరు ఉన్న అన్‌ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు. వీటి వల్ల మెష్ ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ప్రాపర్‌గా మెష్‌ని హ్యాండిల్ చేయకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్ అది.